జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న వారాహి అమ్మవారు నిదర్శనం చూపించిందని ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ తెలిపారు. ఉదయం అమ్మవారి గది తలుపులు తీసేసరికి వివిధ రకాల కూరగాయలు పొట్టమన్ను అర్చకులకు కనిపించాయని తెలిపారు. వారాహి అమ్మవారికి ప్రీతికరమైన కూరగాయలు కొరికి ఉన్నట్లు తెలియజేస్తున్నారు. రాత్రి సమయాలలో వారాహి అమ్మవారు ఆలయ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లుగా స్థానికులు సైతం తెలియజేస్తున్నారని, అమ్మవారు నిదర్శనంగా ఈ విధంగా తాను ఇక్కడే కొలువై ఉన్నానని చూపారని భక్తులు పేర్కొంటున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు ఆలయానికి పరిసర ప్రాంతాల వాసులు తరలి వస్తున్నారు. వారాహి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మంగళవారం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. నాగబంధాలకు అభిషేకాలు చేశారు. పలువురు వివిధ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ మాత్రే నమః. మన పుట్టేరులో పద్మావతి ఎదురుకుండా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వారాహి దేవ ఆలయంలో ఈ రోజున చిన్న అద్భుతం జరిగిందండి. రాత్రి మన పంతులు గారు గుడి మూసి వెళ్ళేటప్పుడు 8 గంటలకల్లా గుడి మూసి వెళ్ళిపోయారండి. ఉదయం గుడి తీసేసరికి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర ఒక రకమైనటువంటి గరికి గడ్డి అండి, అలాగే మనకి ఇక్కడ దొరికినటువంటి ఒక రకమైనటువంటి మట్టి వెరైటీ మట్టి అండి, అలాగే చిలకడ దుంపలు, క్యారెట్లు, దోసకాయలు ఇవన్నీ కూడా అమ్మవారి సగం బీట్రూట్ ఇవన్నీ కూడా అమ్మవారి సగం తిని కనిపించాయటండి. అంటే మనం ఉత్సవాలు చేసినప్పుడు కొంతమంది ఈ అమ్మ గురించి అమ్మ ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడారండి. దానికి నిదర్శనం చూపించానని చెప్పి వేరే వారి మీదకి ఒంటి మీదకి వచ్చి అమ్మవారు చెప్పడం జరిగిందండి. ఇది ఒకసారి మన ఆలయ పురోహితుల మాటలోనే విందామండి. అమ్మవారు తలుపులు తీసేటప్పటికి నాకు చిలకడ దుంప, గడ్డి, పుట్టమన్ను, దోసకాయ, బీట్రూట్, క్యారెట్ దుంపలు కనపడ్డాయండి అమ్మవారి దగ్గర. అది చూసి నాకే కొంచెం భయం వేసింది. అమ్మవారు వచ్చి తలుపులు తీసేయడం, చిలకడ దుంప కూడా కదిలిందని తలుపు తీసేటప్పటికి అది చెప్పడం జరిగిందండి. రోజు రాత్రిపూట సంచారం చేస్తుందని చెప్పి చుట్టుపక్కల 4 ఏళ్ల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. అమ్మవారు రాత్రి కూడా మాకు కనిపిస్తోంది, గుడి అరుగు మీద కూర్చుంటుంది, ఒక పెద్ద రూపంలో వస్తుందని చెప్పడం జరిగిందండి. కాకపోతే మేము దాన్ని సాధారణంగా తీసుకుంటాం జరిగింది. ఈ యొక్క ఉదంతో అమ్మవారు తమ నిదర్శనాన్ని మాకు చూపించినటువంటి భావనతోటి భక్తి భావంతో ఉన్నామండి. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.